అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. ఈరోజు మీకు చెల్లాపల్లి అనే గ్రామంలో నర్సరెడ్డి అనే ఒక అన్న మిరప చెట్లు పెట్టినాడు 1 ఎకరాకి. సో ఆయన దానికి వచ్చేసి గొగ్గిను ఆకుముడత అనేది వచ్చింది. దాన్ని కంట్రోల్ ఎట్లా చేయాలని అడగడంతో ఆయనకు ఒక సలహా ఇచ్చినాము. ముందు కూడా ఆయన వేపాకు, పసుపు, తెల్లగడ్డ కలిసి కొట్టినాడు. సో అది కొద్ది వరకు కంట్రోల్ అయ్యింది. కొంచెం కొత్త చిగురు కూడా వచ్చింది కదనా, వచ్చింది. సో మళ్ళీ ఇంకా కొంచెం ముడత ఉందన్నమాట. సో ఆకు ముడత అనేది ఎట్లా వస్తుంది అంటే మీకు తెలుసు, మామూలుగా మిరపకు వస్తుంది, టమాటాకు వస్తుంది. ఆ ముడత అనేది 2 రకాలు ఉంటుంది. పైకి వస్తుంది, కిందకి ముడుచుకుంటుంది. కానీ నర్సరెడ్డి అనేది పైకి ముడుచుకుంది అనమాట. సో దాని నుంచి అవి కంట్రోల్ కావాలంటే మనం ఏం చేయాలంటే, మన మామూలుగా అంటే మీరు మందులన్నీ తెచ్చి కొడతా అంటారు కదా, అట్లా కాకుండా మనం మన దగ్గర ఉండే సేంద్రియ వ్యవసాయంతో చేసుకోవాలంటే మజ్జిగ అనమాట. మనము 1 ఎకరాకి చూసుకుంటే 10 లీటర్ల మజ్జిగ, 1.5 కేజీ తెల్లగడ్డ వేయాలి, అంతే. ఇంకేం వేసేదేం లేదు. సో ఇది ఏమంటే ఇది తెల్లగడ్డ వచ్చేసి 1.5 కేజీ తీసుకున్నారు. సో ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టినారనమాట, మిక్సీ కాడిచ్చేసి పేస్ట్ చేసినారు. సో తర్వాత 10 లీటర్లు మజ్జిగ. ఏమంటే మజ్జిగ వచ్చి పుల్లటి మజ్జిగ కావాలా. దీన్ని ఏం చేస్తామంటే మనం ఏం వేరే ఖర్చు లేదు చూడండి, ఏం ముందు అనేది మనకి నోట్లోనే నిలబడిపోతుంది. ఇది మజ్జిగ తెల్లగడ్డ కాబట్టి ఇది పేస్ట్ చేసి నున్నగా చేస్తున్నారు. 1.5 కేజీ 10 లీటర్ల మజ్జిగ. సో ఇవి 2 కలిపేసి ఏం చేయాలంటే మూత పెట్టి నీటిలో పెట్టాలక్క. 1 వారము 10 రోజులు ఉంటే తర్వాత నువ్వు వాడితే చాలా బాగా పనిచేస్తుంది. 1 వారం తర్వాత నువ్వేం చేయాలంటే వడగట్టాలి, ఎందుకంటే తొక్కంతా ఉంటుంది కదా, నాజులకు అడ్డం పడుతుంది. వడగట్టి 10 లీటర్ నీళ్ళు వేసుకొని బాగా తడిసేటట్ల మొక్కలు కొట్టాలి. మనం ముందు కొట్టినట్లు ఊరికే కొట్టుకుంటా పోతే నీళ్లు కలిపి 1కి 10 లీటర్లు కలపాలి. కలిపేసి నువ్వు బాగా స్ప్రే చేయాల, మొక్క బాగా తడియాలన్న. తడిస్తే ఏమైతుందంటే ఎక్కడన్నా ఉండేది అది కొంచెం ఆకుముడత అనే తెగులు ఏమైతుందంటే కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా పైకి ముడుచుకొని కాబట్టి నీకు ఇంకా బాగా ఈజీగా అవుతుంది. కొట్టినప్పుడు ఆకు అంతా తగులుతుంది. అది కిందకు ముడుచుకుంటే ఇంకా కొంచెం రిస్క్ అవుతుంది. అది కింద దూరుకుంటుంది, ఆ పురుగు గుడ్డ అనేది పోదన్నమాట. సో ఇది 10 రోజుల తర్వాత లేదా వారం తర్వాత కూడా కొట్టొచ్చు. సో ఇది వారం తర్వాత మీరు వడగట్టేసి 10 లీటర్ నీళ్ళు వేసేసి పంటకు స్ప్రే చేయాలి. మీకు 4వ రోజుగా రిజల్ట్ కనపడుతుంది. మీరు పోయి పొలంలో చూడండి, కావాలంటే ఇమ్మీడియట్ గా కొత్త చిగురు వస్తుంది. పువ్వు కూడా బ్రహ్మాండంగా, ఆ కొమ్మ వచ్చిందంటే పువ్వు వస్తుంది. సో ఆ పూత కొమ్మ మీద కూడా ఏమన్నా చిగురుగా ఏదైనా పురుగున్నా గూడున్నా కూడా చనిపోతుంది మీరు ఈ ఘాటు వాసనకి. సో అంటే ఆ తర్వాత మీరు మిరపకాయ వచ్చేది కూడా పుచ్చు రాదు. యాక్చువల్ గా ఆకుముడత ఎట్లా వస్తుంది అంటే నీటి తడులు తక్కువైనా వస్తుందన్న, అది బాగా గుర్తుపెట్టుకోనండి. ఎండాకాలంలో ఎక్కువగా వస్తుంది, అది ఎండలు ఎక్కువైనా వస్తుంది. నీటి తడి తక్కువైనా కూడా ఆకుముడత అనేది చెట్టుకు వస్తుంది. ముఖ్యంగా టమోటాకి, పచ్చిమిరప, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఈ ఎండాకాలంలో నీటి తడులు ఎక్కువ ఇయ్యాలా. ఇట్లా మన దగ్గర ఉండే సేంద్రియ వ్యవసాయాన్ని పాటిస్తే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు రసాయనిక మందులు పోతారు, కొంటారు, తెస్తారు, ఏదో ఇస్తారు వాళ్ళు, మనమేం లేదనే లేదు. అది కొడుతుంది పోదు, మనం పోయి వాళ్ళని దండిం కదా. ఇప్పుడు రైతు బాగుపడాలనే మేము చేసేది. దీంట్లో ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు రైతులు మీరు ఆల్రెడీ పాడి పశువులు ఇంట్లో ఉంటాయి కాబట్టి మజ్జిగదైతే కొనే పని ఉండదు. ఇంకా తెల్లగడ్డ అంతా 1 200 రూపాయలు పెట్టింటారు, 1 250 అనుకో. ఇంక ఇదేం పెద్ద ఖర్చు ఉంది అంటే దీంట్లో కొంచెం ఆడోళ్ళకి పని ఉంటుంది. ఇది కొంచెం కష్టంతో కూడిన పని, ఖర్చు తక్కువ. కానీ ఖచ్చితంగా తెగులు పురుగు అనేది ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఈ ఊర్లో చాలా మంది వాడినారు. కిష్టప్ప వాడినాడు. ఆయన జామ చెట్టుకు చూడండి బ్రహ్మాండంగా పూత వచ్చేసింది. ఇప్పుడు మొత్తం అంతా కాయ అంతా గొగ్గి అయిపోయి ఏం బాగలేదనండి. నీది కానీ బాగా వచ్చిందన్న ఇగురు. కానీ ఇగానే స్ప్రే చేయండి, సూపర్ గా వస్తుందన్న. ఇది ఏం చేస్తారంటే ఇది చేసిన తర్వాత మీకు గొగ్గిపోతుంది, కొత్త కొమ్ము కూడా చిగురు వస్తుంది. తర్వాత ఈ ఆకుముడత తెగులనంతా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఆకుముడత కంట్రోల్ చేయాలంటే ఒక చిన్న మన పద్ధతి, మజ్జిగ తెల్లగడ్డ, 10 లీటర్ల మజ్జిగ, 1.5 కేజీ తెల్లగడ్డ రుబ్బడము, కలపడము, నీటిలో పెట్టాలంటే ఎండలో ఉండకూడదు. రోజు ఒకసారి ఇట్లా కట్టితో తిప్పాలి. తిప్పేసి మూత పెట్టి పెట్టేసేయాలి. 10 రోజులకి 7 రోజుల తర్వాత కానిలేండి మీరు వడగట్టేసి 10 లీటర్ నీళ్ళు వేస్తే ఆకుముడత ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు ఇది కలిపేసి చూపిస్తాము రానా. సో చూడండి, ఇది 10 లీటర్ల మజ్జిగ మీ ఇంట్లోదే కాబట్టి ఇది మీరు కొనలేదు. సో ఇది ఒకటి కొన్నారు, ఇది వేసేయండి దీంట్లో. ఎస్ ఎస్
సో ఇంకోటి ఇది మీరు 10 రోజుల తర్వాత వడగడతారు కదన్నా, వారం కానీ చేయొచ్చు. అప్పుడు ఇది చాలా పవర్ అయి ఉంటుంది. మీరు తలక ఇట్లా వంచొద్దండి అన్న వడగట్టేటప్పుడు గాని, అది స్మెల్ కదా ఒక ఘాటు మకానికి వచ్చి మండేతుంది అనమాట. అందుకనే పంట మీద ఇది బాగా పనిచేస్తుంది. చూడు ఇంకా ఒకటి, మీరు మజ్జిగలు అంత పలుచుకుండా అంటాం కదా, కొంచెం తెల్లగడ్డ వేస్తేనే చూడు చిక్కుగా వచ్చేసి. ఇంతే అన్న, ఇట్లా మూత పెట్టేసి మీరు నీటిలో పెట్టండి. అంటే పిల్లలు ఎవరు లేరు కదా, పిల్లలు పోకుండా చూడండి. రోజు పొద్దున్న ఇట్లా కట్టితే ఒకసారి అనండి, అంతే, ఇంకేం లేదు. అట్లా మూత పెట్టేసేయండి. వారం తర్వాత మీరు వడగట్టేసి కొట్టండి. ఏమంటే కొట్టేటప్పుడు జాగ్రత్త, మకానికి ఆవిరి రాకోకుండా చూసుకోనండి. కొట్టేటప్పుడు కూడా కొంచెం ఏదైనా కట్టుకోండి బట్ట, అంతే. ఎందుకంటే తెల్లగడ్డ కదా, మళ్ళీ చెప్పలేదు అక్కయ్య అనుకోకూడదు. మండుతుంది అక్క మకం అనేది. సో అట్లని మనం వడగట్టేటప్పుడు కూడా మకం వంచకూడదు. కొంచెం ఏదైనా కట్టుకొని వడగట్టుకొని 10 లీటర్ నీళ్ళన స్ప్రే చేసేయండి. ఓకేనా? ఇది తర్వాత మళ్ళీ మనం కొట్టిన తర్వాత అది రిజల్ట్ అనేది మళ్ళీ అందరికి చూపిస్తామంట. కొంతమంది రైతులు చూసినారంటే వాళ్ళకి కూడా నమ్మకం అవుతుంది కదా. సో ఈ విధంగా మనం సేంద్రియ పద్ధతి చేస్తే రైతుకి ఖర్చు తగ్గుతుంది, తర్వాత మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. నమస్తేనా ఇంకా